నేను ఒక హిందువుని, నా మతం మార్చడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు. ఒరే వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కాదని నన్ను ఏం చేయమంటావు? రామాయణం చెప్పాను, మహాభారతం చెప్పాను, గుళ్ళు చూపించాను, అయినా నువ్వు హిందువు కాదు. 26 ఎవరైతే అలా చేస్తున్నారో ఆడికి కర్మతో పాటు అష్ట దరిద్రాలతో పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, మార్క్ మీద వచ్చు. నువ్వు బెడ్ మీదకి వెళ్ళాక నేను గుర్తొస్తాను. ఓకే, నేను ఏ పాపం చేయలేదు, న్యాయం ధర్మం నా వైపు ఉన్నాయి. 60,000 రేపులు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని 60,000 రేపులు 2 సంవత్సరాల్లో చేశారా అంటే సీతమ్మని నేను అన్నానని చెప్పి దాన్ని రాంగ్ ట్రాప్ చేసి ఇలా చేశారు. చేయని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరికి కావాలి? ప్రమోషన్ చేయడానికి వాళ్ళకి కావాలి. నాకు నేనేమైనా ప్రమోషన్ చేస్తా, అవి ఉంటే ఏంటి పోతే ఏంటి నాకు తెలియగలుగుతాను. డైమండ్స్ ఒక 10 ఉంటే చాలురా, రాళ్ళు ఇంత ఉంటే స్క్రాప్ నాకెందుకు? ఏకలేకపోతున్నాయి, ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి. కానీ 2026 నేనైతే వదలనుగా, అది నాదిగా. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ లెక్కల సరుపున రాసుకొని మరి వడ్డీతో సహా ఇస్తాను కదా, ఆ భయం ఉండాలి కదా. పాపం చేసినోడు ఎక్కడికి పోడుగా. ఒకళ్ళు నేను పాపం చేస్తే 20 రాత్రికి చచ్చిపోతాను రక్తం కొప్పుకొని, లేదంటే కనుక మీకు ఏ యాక్సిడెంటో ఏ తలపగలో ఏదో అవుతుంది. మరి ఇంకా అబద్ధం ఆడుతున్నారు కదా, మరి మీరు అబద్ధం ఆడుతున్నారు కదా, ఆడుతున్నారా లేదా? ఫుల్ వీడియో యూట్యూబ్లో పెట్టాను, చిన్న వీడియోలో చెప్పడం అవ్వదు, ఫుల్ వీడియో యూట్యూబ్లో పెట్టాను, చూడండి. తప్పు నాది అయితే మీరు శిక్షించండి. ఓకే, అర్థమవుతుంది కదా.